ఎవరు వస్తున్నారా? రమేష్ గారు, శ్రీమన్ రాలా? శ్రీమన్ రాలేదు. శ్రీమన్ సగం సినిమా డైరెక్ట్ చేశాడు ఈ సినిమాని. యాక్చువల్గా మీరు తన క్లాప్స్ కొట్టాలి. అంటే నా టీంలో అలాంటి ప్యూర్ ఒక సోల్, అంత ప్యూర్ సోల్ ఎవరు ఉండరు నా టీంలో. అంటే చైల్డ్హుడ్ ఎపిసోడ్ ఉందా, ఆ సీన్ తనే డైరెక్ట్ చేశాడు. ట్రక్ ఎపిసోడ్ తనే ఎగ్జిక్యూట్ చేశాడు. ఇంకా చాలా మీకు ఈ సినిమాలో సెకండ్ యూనిట్ షార్ట్స్ అన్నీ 30% ఉంటాయి. ఆల్మోస్ట్ 30-40% సినిమా శ్రీమన్ డైరెక్ట్ చేశాడు. యాక్చువల్గా డైరెక్టెడ్ బై సుకుమార్ అండ్ శ్రీమన్ వేయాలి, పొరపాటు నా పేరు వేసుకున్నా నేను. పెద్ద ప్రసాద్ లొకేషన్ డైరెక్టర్. ఈ సినిమాలో ఏ లొకేషన్ తీసుకున్నా, ఏ బ్యూటిఫుల్ యాంగిల్ ఉన్నా, ఒక మంచి ఫ్రేమ్ ఉన్నా అది మా పెద్ద ప్రసాద్ చెందుతుంది. నేను చెప్తాను కదా, మీరు అతిశక్తి అనుకోకపోతే ఇక్కడ ఒక్క సుకుమార్ కాదు, ఇంతమంది సుకుమార్లు. సో ఈచ్ అండ్ నేను ప్రతి ఒక్కరికి డైరెక్టర్ అని పేరు ఇవ్వచ్చు. ఇక్కడ మాకు సెట్లో మేము చేస్తున్నప్పుడు ఒక్క సుకుమార్ ఉండడు, ఎవరిబడి ఈజ్ అ డైరెక్టర్. బట్ అట్లా బిహేవ్ చేస్తారు. వీళ్ళలో ఏ ఒక్కటి సినిమా చేసినా అద్భుతంగా తీయగలడు. అదృష్టం నా టీంలో ఒక అదృష్టం ఏంటంటే ఐఎమ్ వెరీ ఓపెన్. ఇందులో ఎవ్వరు ఒక సినిమా తీసినా కానీ అద్భుతంగా తీయగలరు. మీరు ఈజీగా కళ్ళు మూసుకుని మంచి కథ చెప్తే డైరెక్షన్ ఇచ్చేయచ్చు వాళ్ళందరికీ, ఇచ్చేయచ్చు. అదే మోహన్ చిట్టేటి ఇగో, వీడు చిన్నాడు, అమ్మాయికి కనిపిస్తున్నాడు కానీ దొంగ. అంటే వీడు ఒక డైలాగ్ని స్లాంగ్లో చెప్పాడంటే మొత్తం సినిమాలో స్లాంగ్ అంతా వీడిదే. ఆ స్లాంగ్ అంటారు కదా, అడిక్షన్ అంటారా, ఆ ఇంగ్లీష్ పదం నాకు తెలియదు. కానీ ఒక డైలాగ్ ఇస్తే ఆ స్లాంగ్లో చెప్తాడు. మరి ఎంత బ్యూటిఫుల్గా కుదురుద్ది అంటే చాలా ఇష్టం బన్నీ గారికి వీడంటే. అందుకని నీకు స్లాంగ్ ఇన్స్ట్రక్టర్ అని పేరు వేసినట్టున్నాం కదా నీకు. ఓ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.